హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రాజమౌళి గారు రీసెంట్గా వారణాసికి సంబంధించినటువంటి గ్లిమ్స్ రిలీజ్ అప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. హనుమంతుడిపై తన కోపం వచ్చిందని, అలాగే భగవంతుడిని దేవుణ్ణి నేను ముఖ్యంగా నమ్మను అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడారు. అసలు సడన్గా ఇప్పటిదాకా చాలా అద్భుతంగా కనిపించినటువంటి రాజమౌళి గారు ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్తే. నమస్తే స్వామి. సో మీరు చూసుంటారు రాజమౌళి గారు మాట్లాడినటువంటి మాటలు, ఏదైతే వారణాసికి సంబంధించినటువంటి అది గ్లిమ్స్ లో ఆ రిలీజ్ చేసేటప్పుడు చాలా గ్రాండ్ గా సనాతన ధర్మం గురించి, దాంట్లో కొన్ని ఘట్టాల గురించి చాలా బాగా చూపించారు. బట్ ఎందుకని ఇలా మాట్లాడడం ఏంటి? అంటే తినే దాంట్లో ఏదో చేస్తారంటారు కదా, అట్లాంటి మనస్తత్వం, అట్లాంటి మనిషిలాగా నాకు రాజమౌళి కనిపించాడు. సినిమాకి సంబంధించి చూస్తే రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు. సో ఆయన సినిమా వస్తుందంటే ఖచ్చితంగా దేశం మొత్తం ఎదురు చూస్తుంది, డౌట్ ఏం లేదు. సో అంత అద్భుతమైన టాలెంట్, అద్భుతమైన దర్శకుడు. మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఇలాంటి మాటలు వస్తాయి. ఒకవేళ మీకు భగవంతుడు అంటే ఇష్టం లేకపోతే, దేవుణ్ణి మీరు నమ్మకపోతే, మీరు దేవుణ్ణి సినిమా వస్తువుగా ఎందుకు మారుస్తున్నారు? అంటే మీరు కమర్షియల్గా మీ సినిమాలు సక్సెస్ కోసం ప్రజల యొక్క సెంటిమెంట్లు ఆడుకుంటూ మీరు సినిమాలు తీస్తారు. అంటే ప్రజలకి ఇష్టం కాబట్టి, అంటే దేవుణ్ణి మీరు అమ్ముతున్నారు. దేవుడి సినిమాలు తీసి మరెవరు డబ్బులు సంపాదించలేదా అంటే డబ్బులు సంపాదించవచ్చు దేవుడి సినిమాలు తీసి. నీకు భక్తి విశ్వాసం లేనప్పుడు నువ్వు ఆ సబ్జెక్టులు టచ్ చేయకూడదు, అంతే కదా. నువ్వు ఆ సబ్జెక్టులు టచ్ చేసి, గతంలో కూడా ఆయన దేవుడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సినిమాలు తీశారు. సో మీరు అలా తీస్తూ మళ్ళీ నాకు దేవుడి మీద నమ్మకం లేదని మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. వివాదాస్పదమైన స్టేట్మెంట్గా నేను చూస్తున్నాను దాన్ని. సో చాలా మంది అంటున్నారు ఆయన సినిమా ఎలా ప్రమోట్ చేసుకోవాలో ఆయనకు తెలుసు, అందుకే కావాలని వివాదాస్పదమైన మాటలు మాట్లాడారు. అంటే ఒకవేళ నిజంగా వాళ్ళు అన్నదే కరెక్ట్ అనుకుందాం, ఉదాహరణకి నేనైతే అట్లా అనుకోవట్లా, ఆయన అన్యాపదేశంగా అనేసాడేమో అనుకుంటున్నా. కానీ సో సక్సెస్ వచ్చినప్పుడు కళ్ళు తలపైకి ఎక్కుతాయి అంటారు. ఆ తలపైకి కళ్ళు ఎక్కినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. సో ఆ బలుపుతోటి మాట్లాడిన మాటలుగానే భావించాలి తప్ప అంతకుమించి ఏం లేదు. నిజంగా మీరు దేవుణ్ణి నేను అతను ఏమన్నాడంటే కరెక్ట్గా నేను పెద్దగా నమ్మను. పెద్దగా నమ్మడం ఏంటి, చిన్నగా నమ్మడం ఏంటి? నమ్మితే నమ్మండి, లేకపోతే నమ్మలేదని చెప్పండి, అంతే కదా. మీరు నమ్మితే నేను భగవంతుడిని నమ్ముతా, నమ్మకపోతే నేను అసలు నమ్మను, నేను ఆస్తికుడిని, నేను అసలు భగవంతుడిని నమ్మను, అసలు లేదు. మీరేమన్నా యేసుక్రీస్తుని నమ్ముతారా చెప్పండి అది, లేకపోతే అల్లాహ్ని నమ్ముతారా చెప్పండి అది, తప్పేం లేదు కదా. మీరు ఏ దేవుడిని నమ్ముతారో మీరు చెప్పచ్చు బహిరంగ. నమ్మకపోతే అసలు ఏ దేవుడిని నమ్మను, నేను నాస్తికుడిని అని చెప్పండి. నాస్తికుడు అయినప్పుడు మీరు మీ భావజాలను అనుగుణంగా సినిమాలు తీయండి. పా రంజిత్ ఉన్నాడు, పా రంజిత్ అనే దర్శకుడు రజనీకాంత్ కూడా సినిమా, రజనీకాంత్ లాంటి నటుడిని పెట్టి సినిమా తీసిన ఆయన భావజాలానికి అనుగుణంగా సినిమాలు తీశాడు. ఆయన చాలా మంది అడిగారు, రంజిత్ గారు మీరు మామూలు కమర్షియల్ గా కొంచెం ఇతరత్ర ఎందుకు తీయరు, ఎంతసేపటికి దళిత కోణంలో ఎందుకు సినిమాలు తీస్తారంటే, చిన్నప్పటి నుంచి నేను అనుభవించాను ఆ బాధ అనుభవించినప్పుడు దాన్నే నాకు ఇప్పుడు సినిమాల రూపంలో తీసుకొచ్చాను. 10 మందికి తెలియాలి కదా, మేము అనుభవించిన కష్టాలు బాధలు తెలియాలి. ఈవెన్ రజనీకాంత్తో సినిమా తీయాలన్నా కానీ అదే సబ్జెక్టు తీశాడు ఆయన. అంటే తాను నమ్ముకున్న విలువలకు కట్టుబడి ఉన్నాడు. తప్పు రైటు, కొంతమందికి పా రంజిత్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ తను నమ్ముకున్న విలువలకు కట్టుబడి ఉన్నాడు. నేను అదే తీస్తానంటున్నాడు. ఎంత పెద్ద సూపర్ స్టార్తోనైనా ఆ భావజాలం నుంచి సైడ్ వెళ్ళడు, దాంట్లోంచి రకరకాల కథలు వెతుక్కుంటాడు, తీస్తాడు. సో అటువంటిప్పుడు అంటే ఏంటి, నీకు ఒక భావజాలం ఉన్నప్పుడు దాన్ని నువ్వు గౌరవించాలి. అదే నేను దేవుణ్ణి నమ్మను కానీ దేవుడి మీద సినిమాలు తీస్తాను. మీకు రామ్ గోపాల్ వర్మకి తేడా ఏంటి ఇంకా, అంతే కదా. రామ్ గోపాల్ వర్మ కూడా ఇట్లా చేస్తాడు, ఒక టిపికల్ మేనర్ లో ఆలోచిస్తాడు, టిపికల్ డైలాగులు కొడుతూ ఉంటాడు కదా. అట్లా నాకు రాజమౌళి నుంచి నేను ఎప్పుడు ఆశించలేదు ఇలాంటి డైలాగులు రాజమౌళికి కూడా సరికాదు. అటువంటిప్పుడు మీకు దేవుడు అంటే మీకు ఇష్టం లేకపోతే, మీరు నమ్మకపోతే, మీ నమ్మకాలకు అనుగుణంగా ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా తీయండి. అందులో మళ్ళీ భగవంతుడిని ఎందుకు చూపిస్తాడు? ఇవాళ వారణాసి అనే సినిమా తీస్తున్నారు, మీరు అద్భుతమైన గ్రాఫిక్స్ పెట్టారు, సూపర్. అందులో మొత్తం గ్రాఫిక్సే ఉన్నాయి.
అందులో నాకు తెలిసి అక్కడ మహేష్ బాబు లాస్ట్ లో కనపడతాడు తప్ప మొత్తం గ్రాఫిక్స్ మాత్రమే తీసి ఒక యానిమేషన్ చూపించాడు. మనకి ఎట్లా ఉంటుంది సినిమా అనేది ఒక యానిమేషన్ చూపించాడు. ఎక్కడి నుంచి మొదలవుతుంది, సో వారణాసి గతంలో 564 సంథింగ్ అక్కడి నుంచి మొదలయ్యి సినిమాని మళ్ళీ ఇప్పుడున్న కాలానికి తీసుకొచ్చాడు 2027కి. మళ్ళీ సడన్ గా రామాయణ త్రేతాయుగానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలి మీరు రామాయణ త్రేతాయుగానికి? మీరు ఎందుకు వెళ్ళారు? మీకు భగవంతుడన్నా లేకపోతే మీకు పురాణాలన్నా ఇవన్నీ కూడా మీకు నచ్చవు కదా. అటువంటిప్పుడు ఎందుకు వెళ్ళారంటే మీరు కథా వస్తువుగా దాన్ని చూసి దాన్ని మీరు కమర్షియల్ గా అమ్ముకోవటానికి చూస్తున్నారు తప్ప కొంచెం అన్న గౌరవం మర్యాద మీకు లేదు. అంటే దేవుణ్ణి ఒక బిజినెస్ గా చూస్తున్నారు, అంతే కదా, బిజినెస్ గానే చూస్తున్నాడు కదా దేవుణ్ణి. సో అలాంటప్పుడు అది పెద్ద ఎత్తున వివాదమైంది హరీష్ స్వామి, అది చాలా పెద్ద ఎత్తున వివాదమైంది. నేను అంటున్నాను మీరు దానికి ఒక క్లారిటీ అయితే క్లారిఫికేషన్ అయితే రాజమౌళి గారు ఇవ్వాలి. నిజంగా నేను దేవుణ్ణి నమ్మను అనే క్లారిఫికేషన్ ఇవ్వండి. దేవుడు లేడు అని చెప్పమనండి. నేను హిందూ గాడ్ నమ్మనని చెప్పమనండి. డెఫినెట్ గా ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు తీసే సినిమా చూడాలా వద్దా అని ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు కూడా ఒక ఒపీనియన్ ఉంటది కదా. నాకు ఒక ఒపీనియన్ ఉంది, నేను హిందూ డివోటీ, నేను అట్లని చెప్పేసి నేను పరమతాన్ని నేను ఎవరిని దూషించాను. అల్లా లేడని చెప్పను, క్రైస్ట్ లేడని చెప్పాను, కానీ నా దేవుడు ఉన్నాడని చెప్తా, నా దేవుడు గొప్పోడని చెప్తా, నా దేవుడిని నమ్ముకుంటే ఫలితాలు వస్తాయని చెప్పుకుంటా, నా భక్తి నాది నా దగ్గర ఉంచుకుంటా, అంతే. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళు ఇలా సినిమా దేవుడిని నమ్మనని చెప్పి ఇలాంటి దేవుడి మీద సినిమా తీసి అమ్ముకోవడానికి చేస్తే నాకు అనిపిస్తుంది నేను చూడొద్దా ఈ సినిమా, ఎందుకు చూడాలి? అతను భక్తి ప్రపత్తులే లేని వ్యక్తి దేవుడి గురించి చెప్పింది నేను ఎందుకు చూడాలని అనుకుంటాను. కాబట్టి ప్రజలు నిర్ణయించుకుంటారు, ప్రజలకు వదిలేయాలి. దీని మీద మాత్రం ఆయన ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలా వెటకారం మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు? హనుమంతుడు వెనకుండి నడిపిస్తాడు అని చెప్పాడు విజయేంద్ర ప్రసాద్. అయితే మా నాన్న చెప్పాడు హనుమంతుడు నువ్వు వెనకుండి నడిపిస్తే, ఇదే నా నడిపించేది? ఎంత వెటకారమయ్యా నీకు? అహంకారమా, వెటకారమా, బలుపా? ఏం మాటలేవి నాకు అర్థం కాదు. దేవుడు నీ వెనక నడిపిస్తాడని మీ నాయనకి నమ్మకం ఉంది, మీ ఆవిడికి నమ్మకం ఉంది, నీకు నమ్మకం లేదు. మరి నీ హిట్లు నువ్వు దేవుడు లేకుండా కొట్టగలిగావా? నువ్వు ప్రపంచంలో నువ్వు ఒక్కడే అద్భుతమైన డైరెక్టర్ అనుకుంటున్నావా? చాలా మంది ఉన్నారు పాపం, అవకాశాలు లేక అవకాశాలు రాక చాలా వెనకబడిపోయి ఉన్నారు. అద్భుతమైన టాలెంట్స్ ఉన్నాయి ఎవరికైనా. ఇవాళ అద్భుతమైన పబ్లిక్ లో ఇవాళ హరీష్ స్వామి నువ్వు కనిపించావన్నా, నేను కనిపించావన్నా, ఇదేమి మన మీద గొప్పోవడం అని కాదు. మన టీవీలో కనిపించి ఏదైనా చెప్తున్నామన్నా, మనం నలుగురికి తెలిసామన్నా, ఇది భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు. చాలా మంది మనకంటే అద్భుతమైన మేధో సంపత్తి, నాలెడ్జ్, మాట్లాడే అవకాశాలు ఉన్న చాలా మంది ఉన్నారు. అంటే ఆయన ఏమన్నా కావాలని ఒక అంటే పబ్లిసిటీ స్టంట్, అదే పబ్లిసిటీ స్టంట్ అయితే మరింత దిగజారిపోయినట్టు లెక్క. ఎందుకంటే నువ్వు దేవుడిని పబ్లిక్ స్టంట్ కూడా వాడుకుంటావా? ఎంత కంటకావరం నీకు! పబ్లిక్ స్టంట్ వాడుకుంటావు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన మాట్లాడే స్పీచ్లు అంటే ఎక్కడ ఏది రివీల్ చేయకుండా ఎక్కడెక్కడ దేన్ని హైలైట్ చేయాలో దాని గురించి ఒక స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడిపిస్తారు. అదే టైప్ లో మాట్లాడినా అంటే ఆఫ్ కోర్స్ ఆయన అన్ని స్క్రిప్ట్ ప్రకారం ఉంటది, కానీ దాంట్లో ఇది యాదృచ్ఛికంగా వచ్చిందని అనుకుంటున్నాను. కాంట్రవర్షియల్ కావాలనే ఏమన్నా పెట్టారు అంటే ఇప్పటిదాకా ఎప్పుడు అలా చేయలేదు ఆయన. అంటే అది సడన్ గా ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడం, వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు అవి కొంచెం వెటకారం. భగవంతుడు అంటే నమ్మకం లేకపోతే ఒక పద్ధతి, కానీ దూషించద్దు, వెటకారంగా మాట్లాడద్దు కదా, చిన్నపుచ్చద్దు కదా, మనోభావం అంటే నాకు ఇష్టం, మహాభారతం అంటే ఇష్టం, అదే ఇలాగా ఇష్టం అని చెప్పేసి దేవుణ్ణి నమ్ముకునే ప్రయత్నం, ప్రజల బలహీనత, ప్రజల యొక్క ఎమోషన్, ప్రజల సెంటిమెంట్, వీటిని క్యాష్ చేసుకుంటేనే డబ్బులు వస్తాయని అతనికి తెలుసు. డబ్బులు ఎలా సంపాదించాలో రాజమౌళికి అద్భుతమైన జ్ఞానం ఉంది ఆ విషయంలో. ఆ డబ్బులు సంపాదించడానికి అవసరమైతే దేవుణ్ణి అడ్డం పెడతాడు, సెంటిమెంట్ని అడ్డం పెడతాడు, ఎమోషన్ అడ్డం పెడతాడు, అవన్నీ అడ్డం పెట్టి ఆయన డబ్బులు సంపాదిస్తాడు. ఇదంతా జనానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. జనం డిసైడ్ చేస్తారు ఇదంతా అహంకారమా, బలుపా, లేకపోతే ఇంకేదన్నా, లేకపోతే నిజంగా అతను ఏదో పొరపాటుగా చేశాడు అని ఏదో జనం నిర్ణయిస్తారు కదా. ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి. ఇదైతే క్షమించడానికి తప్పది. ఆ స్టేజ్ మీద నుంచి వెటకారంగా హనుమంతుడు నడిపించాడు, ఇన్నాళ్ళు నడిపించకపోతే ఈ సినిమా ఇట్లట్లేనే నీకు అర్థం కాదు. రైట్. ఏదేమైనా కానీ అంటే రాజమౌళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా తీవ్ర దుమారం అయితే రేపుతున్నాయి. హిందూ సంఘాలు కూడా కొన్ని మండిపడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఆయనే బయటకు వచ్చి దీని గురించి వివరణ ఇచ్చుకోవాలంటే కొంచెం తగ్గేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఆయన బయటకు వస్తారా, మాట్లాడతారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.